సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాం సార్. ఒక జింక కానీ మా వల్ల ఒక పులి వచ్చిందని ఒక జింక వచ్చింది అనేది అంతా అబద్ధాలు. మేము 6 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాము. ఇక్కడ ఉండి మేము చేసుకుంటా అంటే ఇప్పుడు ఒక 6 నెలల నుంచి చెత్తండి బండి ఎత్తండి అంటే అటు సైడ్ మేము చూసి పెడుతుంటే అది కూడా తీయేనాం. మాకు ఆడ కోర్టు కట్టంగా ఉందంటే అది తీసేసి మేము ఇంకా ఈ పక్కకి జరుపుకున్నాం. ఇక్కడ జరుపుకున్నప్పటికీ పండ్లకు వస్తాడు, పండ్లకు వచ్చి 1000 రూపాయలు పండ్లు తీసుకుంటాడు, 200 300 ఇస్తాడు. అది కూడా మళ్ళీ వచ్చి ఇస్తానని వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి అది అడుగుతాం అనేసి మీరు అంగిళ్ళకి ఏమైనా బాడీ కడతాడారా? లేదు కదా, మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మా తోడుక రాబండి అనేసి కొన్ని రోజులుగా బెదిరించినారు. ఇప్పుడు అంగడికి 10,000 ఇవ్వండి మీరు డబ్బు, ఏమో పనులు మాత్రం డబ్బు అంత కరెక్ట్ కడతాడారే. నెల 20 షాపులు కానీ మేమేదో కష్టపడుకొని పెట్టెలు పెట్టుకొని కష్టపడుకుంటాను. రోడ్డు మీదే ఉన్నాం మేమంతా. 5 సంవత్సరాలుగా రాని పుల్లులు ఈ పొద్దు వస్తాయా మాకు? మా గురించి ఏదైనా నష్టం జరిగితే మేమే తీసేస్తాం సార్. మాకు పెట్టులున్నారు చదువుకోవాలని కూడా మేము చాలా వరకు మాట్లాడినాం సార్. అయినా కూడా ఏమాత్రం ఒకరు ఇది పెట్టుకుంటే కమిషనర్ సార్కి మేడంకి లెక్కలు పెడతా ఈ పొద్దు మమ్మల్ని దూరం లాగేసిన. అప్పటికి మేము తీసేసి తోపుడు బండ్లు తెచ్చుకున్నాము. తోపుడు బండ్ల మీద పెట్టుకోవాలనేసి ఈడ అసలు ఏ మీద వండుకుంటానేసి దీంతో కూడా పెరిగైనారు. ఈ ఎండకి వానికి పండ్లు పోతున్నాయి. మండీలలో తెచ్చుకున్న సరికి 10 రూపాయలు ఆదాయం రాకుండా బాధపడతా ఉన్నాము. ఏదో వేసుకున్నాక మళ్ళీ ఎప్పుడు లేదు ఈ లోకల్ ఉన్నాం సార్. మేము అసలు లోకల్ ఉన్నాం సార్. ఇక్కడ గట్టికింది మాది ఇక్కడ కర్ణాకర్ రెడ్డి ఉన్నప్పుడు లక్షణంగా మేము 10 ఏళ్ళ ఇక్కడ బతుకుతాం రోడ్ల పైన. ఈ ఎమ్మెల్యే మరీ గొప్ప చేస్తాను, అందరూ సంసారాలు నాశనం చేస్తాను. వెనక్కి పెట్టుకున్నా కూడా ఈ పొద్దు ఇంత పని చేస్తున్నారు మమ్మల్ని. మేము అర్థం కాలేదు సార్. మేము వచ్చే కాలం దొల్లిచ్చేసినారు. మేము ఇంటికాడ ఉన్నాము, వచ్చే కాలం దొల్లిచ్చేసారు. పెట్టుకున్నాం సార్ 4 ఏళ్ళుగా. మా బతుకు మీద మమ్మల్ని కొట్టినారు. ఎప్పుడు లేదు సార్. ఇప్పుడే జనసేన పార్టీ అంతా అన్నీ అయ్యాం సార్. ఏం చెప్పను ఏం దొల్లిచ్చేసి నా కడుపులు కొట్టేదని ఓడిస్తారు నాశనం అయ్యి. ఎవరిని కలలేదు సార్. మన అభినయ్ రెడ్డి సార్ ఉండేటప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ మన వాళ్ళ జోలికి పోవద్దండి, టౌన్లో ఉన్నాయి కదా ట్రాఫిక్ అవి క్లియర్ చేసుకోండి అని అరిచినప్పుడు. కానీ మనం ఇంత దారుణంగా ఉంటారని నేను ఎప్పుడు ఇంతవరకు ఊహించలేదు. ఇది 25 కుటుంబాలు రోడ్డు మీద పడినట్టే కదా సార్. 25 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నారు. అందరూ పేదోళ్ళే సార్. బిడ్డలు చదివించుకుంటా అటు రోడ్డు మీద బతుకుతున్నారు. బస్సులో రోడ్డు వారు పెట్టుకున్న దానికి ఎక్కడ సార్ న్యాయం? హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా చెప్పినారు కదా సార్, రోడ్డు మీద వారుగా పెట్టుకుని ట్రాఫిక్ అడ్డా కూడా బతకమన్నారు సార్. ఇప్పుడు వచ్చిన కమిషనర్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ సరిలేదు సార్. అందరికి అదే సార్ మేము తెచ్చుకునేది. మమ్మల్ని పాడు చేసినారు. 25 కుటుంబాలు సార్ ఇక్కడి నుంచి అక్కడికి. మా బతుకు రాజకీయ నాయకులు అన్ని పోసుకోండి చావండి. కరోనా టైం నుండి ఇక్కడ ఏదో జీవనాధారం కోసం తోపుడు బండి పెట్టుకొని ఉన్నాము. ఏదో దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి ఏదో వంతాలమ్మ గుడి కాడ పెట్టుకొని ఉన్నాము. ఈరోజు మన అధికారులు వచ్చి అందరినీ మేము ఎటువంటి ట్రాఫిక్ వాళ్ళకి కానీ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ ఫారెస్ట్ వాళ్ళకి కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మా షాప్ దగ్గర కూడా నీట్గా పెట్టుకుంటాము. కానీ అమ్మవారు ఇక్కడ వినాయకుని గుడి ఉంది, ఇక్కడ గోవింద ధామం ఉంది. అన్నిటి కోసమని ఇక్కడ పూలు టెంకాయలు అమ్ముకుంటాం పూజా సామాగ్రి. కానీ మాకు ఈరోజు జీవనాధారం పోయింది. నాకు 2 ఆడపిల్లలు. కొంచెం అధికారులు కొంచెం మమ్మల్ని దయ ఉంచి మాకంటూ చిన్న జీవనాధారం ఏర్పరిస్తే వాళ్ళ రుణం గతంలో ఎప్పుడు కూడా కరోనా టైం నుండి పెట్టుకుంటున్నాము. ఎవరు అందరూ వీధుల్లో పెట్టుకున్నాం రోడ్డు పైన. ఎప్పుడు కూడా ఇలాంటి అధికారులు వచ్చి తీసిచ్చేయడం కానీ తొలగించడం చేయలేదు. కానీ ఇప్పుడే ఇలా వచ్చింది. కానీ మేము ఇక్కడ గుడి వెనక చాలా బ్యాక్లో ఉంటాం. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది పెట్టము. కానీ మమ్మల్ని వచ్చి మాకు ఏదైనా జీవనాధారం కలిగించండి.